ఆప్షన్స్ కోసం మేము వెతకడం ప్రారంభించామని చెప్పి ఆమె లెటర్లు చెప్పుకొచ్చింది. ఆ తర్వాత 21/4/2026 రోజు మాపై FIR 253/2026 కరీంనగర్ 2 టౌన్లో కేసు నమోదైంది, ఎక్స్టార్షన్ అండ్ బ్లాక్మెయిల్ కేసు నమోదైంది అనేది ఆ తల్లి ఆ లెటర్లో చెప్పుకొచ్చింది. అండ్ ఇక్కడి నుంచి 22 ఏప్రిల్ 2026 ఒక మాజీ జర్నలిస్ట్ ఆయన మధ్యవర్తిగా ఎంటర్ అయ్యాడు ఈ అంశానికి సంబంధించిన లెటర్లో పేర్కొన్న తర్వాత చూడండి ఈ 3 రోజుల పరిణామం. 21వ తారీఖున మా మీద FIR నమోదైంది, FIR నెంబర్ 253/2026 ఎట్ కరీంనగర్ 2 టౌన్ అంటూ ఆమె ఆ లెటర్లో చెప్పుకొచ్చారు. 22వ తారీఖున మధ్యవర్తిత్వానికి ఒక మాజీ జర్నలిస్ట్ వచ్చారని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత 23వ తారీఖున బండి ఇంటికి మేము వెళ్ళినప్పటికీ మమ్మల్ని చాలా అగౌరవంగా మాట్లాడారు. నా గురించి తెలుసా అని అర్థం వచ్చేలా ఆ వ్యక్తి మాట్లాడారు, ఆ కుటుంబం మాట్లాడింది అంటూ కూడా మాట్లాడుకొచ్చారు. ఆమె ఆ లెటర్లు రాసుకొచ్చారు. ఎట్ ద సేమ్ టైం 8/5/2026 అంటే మే పేట్ బషీరాబాద్లో పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ చేయడానికి వెళ్తే 5 గంటల కన్నా ఎక్కువ వెయిటింగ్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత పబ్లిక్ నుంచి ప్రెషర్ బిల్డ్ అయిన తర్వాత కావచ్చు, కారణం ఏదైనా కావచ్చు, ఆ 5 గంటలు మేము ఎంత కుమిలిపోయామో మాకు తెలుసు, ఎంత బాధపడ్డామో మాకు తెలుసు. మమ్మల్ని మా బాధ మేము ఎవరికి చెప్పుకోవాలో మాకు అర్థం కాలేదని అర్థం వచ్చేలాగా ఆమె లెటర్ రాసుకొచ్చారు. ఆ లెటర్ తీవ్ర చర్చాంశంగా మారింది. అఫ్కోర్స్ అప్పటికే వాళ్ళు స్టేట్మెంట్ని రికార్డ్ చేయడం జరిగింది, కూతురు స్టేట్మెంట్ కూడా పోలీసులు తీసుకోవడం జరిగింది, ఆ మైనర్ బాలికది. ఎప్పుడు 8వ తారీఖు, ఈరోజు 16వ తారీఖు, అంటే 8 రోజుల తర్వాత దీంట్లో డెవలప్మెంట్ వచ్చింది. బండి సాయి భగీరథ్ని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నాడో లేకపోతే చిక్కాడో, రీజన్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఈ గ్యాప్లోనే నిన్న వాదన గురించి ఒకసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నిన్న వాదన తర్వాత ఈరోజు డెవలప్మెంట్ చోటు చేసుకుంది. ఇంట్రెస్టింగ్గా ఇటు బండి భగీరథ్ తరపున లాయర్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఆరోపణలకు పోక్సో కేసులో నమోదు చేసిన సెక్షన్స్కి పొంతం లేదంటూ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఆ తర్వాత ఈ కేసులో నమోదు చేసిన సెక్షన్స్ తెల్లవంటారని చెప్పుకొచ్చారు. ఇక పోక్సో చట్టంలోని కఠినమైన సెక్షన్స్ 612(4) ఉన్నప్పటికీ గతంలో మధ్యంతర ముందస్తు బెయిల్ ఇచ్చారు, ఇంటరిమ్ బెయిల్ ఇచ్చారనేది వినిపించే మాట. ఇన్ఫ్యాక్ట్ ఆయన నిన్న వాదనలో భాగంగా ఈ కేసులో కంప్లైంట్ సంబంధించి మాట్లాడుకుంటున్నాం కదా, ఈ కేసులో ఫిర్యాదుదారులు ముందే న్యాయ సలహా తీసుకొని ఆ తర్వాత ప్లాన్ ప్రకారం కంప్లైంట్ చేశారని చెప్పి నిరంజన్ రెడ్డి నిన్న వాదనలు వినిపించారు. దాంతోపాటు ఈ టోటల్ కంప్లైంట్ గమనిస్తే ఎక్కడ అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు లేవనేది నేను ఆయన వినిపించిన మాట. కానీ ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ మీరు చూడొచ్చు. భగీరథ్కు మెడికల్ టెస్టుల కోసం డాక్టర్లు వెళ్తున్న విజువల్స్ని మీరు చూడొచ్చు. ప్రస్తుతం మరి కాసేపట్లో ఇటు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నిర్మల దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కీలకమైన డెవలప్మెంట్ ఇది. మేడ్చల్ కోర్టుకి బండి సాయి భగీరథ్ను మరి కాసేపట్లో తరలిస్తూ ఉన్నారు. మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నిర్మల, ఈరోజు మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఈరోజు రిమాండ్కి తరలించే అవకాశం ఉందా, లేకపోతే అక్కడ లీగల్గా ఎటువంటి ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి, ఎటువంటి చర్చ ఉంది అక్కడ? ఎస్ సచిన్, ఇక్కడ జడ్జి ముందు మాత్రము హాజరుపరిచిన తర్వాత ఖచ్చితంగా కూడా రిమాండ్కి తరలించే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే ఒకసారి జడ్జి ముందు ఇక్కడ హాజరుపరిచినాక ఖచ్చితంగా రిమాండ్కి వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి రేపు ఆదివారం అవ్వడంతో కూడా ఈ రోజే ఖరారు చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడనైతే ఇప్పుడైతే ప్రస్తుతము ఇంకా మరికొద్ది సేపట్లో కూడా జడ్జి ముందు హాజరుపరచబోతున్నారు. హాజరుపరిచిన తర్వాత రిమాండ్కి తరలించే అవకాశాలు అయితే 100% కనిపిస్తూ ఉన్నాయి సచిన్. ఖచ్చితంగా రిమాండ్కి తరలించే అవకాశం ఉంది సచిన్. ఆల్రైట్, ప్రస్తుతం ఎంతమంది పోలీసులు అక్కడ ఉన్నారు, దాంతోపాటు ఆ రూట్కి సంబంధించి, ఎందుకంటే ఇటువంటి డెవలప్మెంట్స్ చోటు చేసుకునే టైంలో పూర్తిగా అక్కడ ప్రాంతాన్ని సెక్యూరిటీని బిల్డప్ చేయడం జరుగుతూ ఉంటుంది. పూర్తి స్థాయిలో ఆ రోడ్ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకుంటారు. ఎందుకంటే ఒక్కసారిగా ఎవరైనా వచ్చే అవకాశం ఉంటుందనే కోణంలో అటువంటి యాక్టివిటీ ఏమైనా కనిపిస్తూ ఉందా, లేకపోతే నార్మల్గానే ఉందా?
నార్మల్గా ఉంది సచిన్. ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది వాతావరణం అంతా. ఎటువంటి పోలీస్ సిబ్బంది హడావుడైతే పెట్టలేదు. ఇక్కడ జడ్జి ఇంటి ముందు అయితే డైరెక్ట్ తనని పోలీస్ వెహికల్లోనే ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి పోలీసు హడావుడి అంతా కూడా పెడితే తెలిసిపోతుంది అని చెప్పేసి కూడా మీడియాకి తెలిసే అవకాశం లేకుండా సీక్రెట్ గానే తీసుకొచ్చి హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అందుకే ఎటువంటి పోలీస్ బందోబస్తును అయితే ఇక్కడ ఉంచకుండా కేవలం పోలీస్ వ్యాన్ లో మాత్రమే డీసీపీ ఆధ్వర్యంలో ఇక్కడ హాజరుపరిచే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి సచిన్. బట్ నిర్మల ఫ్రమ్ ద డే ఎందుకంటే 8వ తారీఖున ఈ కేసు నమోదయ్యింది అనే అంశం నుంచి దాదాపుగా ఈ వారం రోజుల పాటు మీరు ఈ కేసుని ట్రాక్ చేస్తూ ఉన్నారు అండ్ ట్రేస్ చేస్తూ ఉన్నారు, డీటెయిల్స్ని వాకప్ చేస్తూ ఉన్నారు. నిన్న నైట్ కోర్టు హీరింగ్ తర్వాత మాత్రం ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. సో పోలీస్ సర్కిల్లో కావచ్చు, లీగల్ సర్కిల్లో కావచ్చు, ఎటువంటి డిస్కషన్ ఉంది? ఎస్ సచిన్, ఇప్పటి వరకు అయితే మీడియా సర్కిల్లో కానీ పోలీస్ సర్కిల్లో కానీ ఇప్పుడు ఒక 9 రోజుల నుంచి కూడా ఈ కేసు రోజుకు ఒక కీలక మలుపులు తిరుగుతున్నప్పటికీ కూడా ఈ రోజు మాత్రము ఖచ్చితంగా నిన్న హైకోర్టులో జడ్జి ఎటువంటి స్టేట్మెంట్ అయితే ఇచ్చారో, ఎందుకంటే దీని మీద నేను ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నేను సహకరించట్లేదు, ఎందుకంటే పూర్తిగా ఆధారాలు నాకు ఇంకా అందలేదు కాబట్టి నేను ముందస్తు బెయిల్కి అయితే నేను నిరాకరిస్తున్నాను అని చెప్పడం కూడా జరిగింది. అలాగే పోలీసులు కూడా వాళ్ళ తదుపరి కార్యాచరణ వాళ్ళు చేపట్టొచ్చు అనే అంశం పైన కూడా తన లేవనెత్తడంతో కూడా పోలీసులు ఒక అడుగు ముందుకేశారు. అదే కాకుండా దూకుడు పెంచారనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిన్న చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక స్టేట్మెంట్ చేయడం జరిగింది. ఏంటంటే ఇప్పటి వరకు అదుపులోకి తీసుకోలేదు, ఎందుకు ఏంటి కారణం తెలియాలి, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పడం ఒకటిను. అదేవిధంగా కూడా మనకు డీజీపీ సివి ఆనంద్ కూడా రంగంలోకి దిగారు కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ కేసు అయితే 9 రోజుల నుంచి కూడా ఒక రాజకీయ పరంగా చూసుకోవచ్చు. రాజకీయ పరంగా ఇటు బండి భగీరథ తండ్రి బండి సంజయ్ కూడా తనకి ఒక తీరని మచ్చలాగానే అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతిపక్షాలు ఇప్పుడు చాలా వరకు కూడా బండి భగీరథ చేసినటువంటి ఈ వ్యవహారం పైన మాత్రము పోక్సో కేసు తన మీద నమోదవడంతో పాటు ఇలాంటి కార్యాచరణ చేసినందుకు ఒక అమ్మాయి పైన పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడిన సందర్భంగా కూడా ప్రతిపక్షాలు కూడా నిందించడం జరగడము, ఇదంతా కూడా రాజకీయ పరంగా తనకు ఒక పతనం మొదలైందని భావిస్తున్నారు. ఇదంతా కూడా 9 రోజుల నుంచి పెద్ద హాట్ టాపిక్ గా చర్చగా మారింది. అదేవిధంగా ఇప్పుడైతే మరి మీడియాకి కూడా తెలియకుండా మీడియాని డైవర్ట్ చేస్తూ ఇక్కడ హాజరుపరచాలి అనే ఒక ఉద్దేశంతో పోలీసులు ఇటు డైవర్ట్ చేసినట్టుగా తెలిసింది. కానీ ఇన్ని రోజులు బట్టి భగీరథ పోలీసులకు లొంగిపోకపోవడం అనేది కూడా పోలీసులు ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారనుకోవచ్చు. ఎందుకంటే చట్టాన్ని పక్కన పెట్టాడా, చట్టం అంటే గౌరవం లేదా అనే విధంగా కూడా పోలీసులు కూడా ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఇప్పుడైతే బండి భగీరథని అయితే అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది సచిన్. ఆల్ రైట్ నిర్మలా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇటు బండి సాయి భగీరథ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బండి సాయి భగీరథ్ పోక్సో కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. పోలీసుల